సిమెంట్ దీని మీద వీడు చేసే కబ్జాల మీద వీడు చేసే మైనింగ్ మీద పెద్ద ఎత్తున వీడియోలు చేసిన మనకు లాస్ట్ టైం ఒక అతను దీని మీద కొట్లాడుతున్నాడు. అక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం ఇదంతా, ఆ నదిని కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారు ఈ మైనింగ్ ద్వారా. మరి ఇప్పుడు ఇదంతా ఈ ప్రాంతం అంతా ఎవరి కిందికి వస్తుంది? హుజూర్ నగర్ నియోజకవర్గం కిందికి వస్తుంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, మొన్నటిదాకా అంటే మీరు ఎమ్మెల్యే కూడా గెలవలేదు, సరే గెలిచిరు, మీరు మంత్రి అయ్యారు, చాలా కీ పొజిషన్ మీది. మరి అట్లాంటి పొజిషన్లో ఉన్న మీరు గింత పెద్ద దందా నడుస్తుంటే ఏం చేస్తున్నట్టు? ఇది ఒకటే కాదు, రామేశ్వరరావు అక్రమాలు కబ్జాలు పెద్ద ఎత్తున మేళ్ళచెరువి ప్రాంతంలో కోకొల్లలు. ఆయన ఎవరు? సైదిరెడ్డి మామ బ్రహ్మారెడ్డి చేసే కబ్జాలు వ్యవహారం, అది ఇంకా పెద్ద పెద్ద ఎపిసోడ్ అది. మరి వీటన్నిటి మీద యాక్షన్ ఏది? వీటన్నిటి మీద చర్యలేవి? ఈ డెక్కన్ సిమెంట్ కంపెనీ మొత్తం కబ్జాలు ఒకటైతే, తీసుకున్న పర్మిషన్స్ ఒకటి, వాడు మైనింగ్ చేసేది ఇంకొక దగ్గర. మైనింగ్ చేసే దగ్గర కూడా వాడి నిబంధనల ప్రకారం, వాడు తీసుకున్న పర్మిషన్స్ ప్రకారం కాకుండా ఇంకా ఎక్కువ లోతుగా మైనింగ్ చేసి ఈ జాతి సంపదని మొత్తం కొల్లగొడుతున్నాడు. గతంలో జగదీష్ రెడ్డి ఉండొచ్చు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన ఉంటాడు. ఇందులో బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. ఈ ఫారెస్ట్ ల్యాండ్ అంటే సెంట్రల్ వాళ్ళ కిందకే వస్తుంది. మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇది ఒకటే డెక్కన్ కంపెనీ ఒకటే కాదు, ఇంకా చాలా మై హోమ్ సిమెంట్స్ ఉన్నది, రామేశ్వరరావుది మై హోమ్ సిమెంట్స్ పేరుతో కబ్జాలు చేసిన భూములు ఉన్నాయి మేళ్ళచెరువ ప్రాంతంలో. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద ఏంది? మీరు తీసుకునే యాక్షన్ ఏంది?